ఫస్ట్ ఆ బ్యాగుల్ని కింద పెట్టు. ఏ ఊరు? కాకినాడ. అక్కడ నాడ విప్పేవాడు ఎవ్వడు లేడా? ఇక్కడికొచ్చావు? కాలేజ్లో అయితే ర్యాగింగ్ గాని హాస్టల్లో ఏంటక్క? ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ఇలా కాదు గాని మీరందరూ ఇప్పుడు డాన్స్ చేయండి, లేదంటే వీడియో తీసి నెట్లో పెడతాను. అర్థమైందా? ఈ రోజు మనమంతా వీళ్ళ డాన్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. హే లెట్స్ డాన్స్. ఏ కొందరు అమ్మాయిలు ఉంటారే, రోజుకొక కారు, పూటకో బాయ్ ఫ్రెండ్, చేతిలో కాస్ట్లీ సెల్లు. దాని నోట్లో నోరు పెడితే మన నోరే పాడవుద్దే. అవును మరి, అది పెద్ద నీతి మంత్రాలని. హలో, నీతుల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు. మూసుకొని మీ పనులు చూసుకోండి. నా చేతికి ఈ సెల్లేం కొత్త కాదు. కొంతమంది బ్యాగుల్లో 2-3 సెల్లుంటాయి. అనవసరంగా కెలక్కండి. కెలికితే అంతే. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ పార్టీని మొబైల్లో షూట్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీరు సరదాగా తీసుకున్న వీడియోలు ఊర్లో ఉన్న మా అమ్మ నాన్న చూస్తే తలెత్తుకొని తిరగలరా? అమ్మాయిని చూస్తే మీకేమనిపిస్తుంది? దీపు, 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 దీపుకి ఏమైంది? మేడం, ప్రేమలో పడి చచ్చినట్టుంది. అది కాదు మేడం, నైట్ ఏం జరిగిందంటే నోర్మోయ్, పెద్ద చెప్పొచ్చింది. అది కాదు మేడం, ఇది కాదు మేడం అని. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్పారో ఎముకలు ఎరగొట్టేస్తాను. అర్థమైందా? ప్రేమలో పడి నిద్ర మాత్రం మింగి చచ్చిందని చెప్పండి, లేకపోతే మీరు మీ బాబులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, ఇన్స్పెక్టర్ గారేనండి? నువ్వొద్దంటే నా ప్రెస్టేజ్ కోసం ఉద్యోగం చేయమని బలవంతం చేశానమ్మా. నేనేం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఐమ్ సారీ దీపు, సో సారీ. లెఫ్ట్ లెఫ్ట్. వీడి పేరు పని. ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మాయిల కోసం తిరగడమే వీడి పని. ఎక్కడికండి? సీతంధార వెళ్ళాలి, రోడ్ నెంబర్ 22. మీరు కూడా అటువైపే వెళ్తున్నారా? యాక్చువల్లీ నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఎక్కండి. ఓకే. 2 గంటల నుంచి తిప్పుతున్నావు కదే, కనీసం టచింగ్లో కూడా లేకుండా. మీరేం చేస్తుంటారు? కోర్టులో మెకానికల్ ఇంజనీర్ అండి. యు లుక్ సో హ్యాండ్సమ్, అందుకే అడిగాను. ప్రాబ్లమా? కూల్ కూల్, టండా 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 టండా. ఇప్పుడే చేసింది అప్పుడే దిగిపోతుంది. ఎందుకని టెన్షన్ పడుతున్నారు? నా ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ చెప్పిందండి, కానీ నేను ఇల్లు మర్చిపోయాను. తన అడ్రస్ ఎక్కడా? మీ రూమ్ లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే ఉంటాను. నేను అర్జెంట్ గా ఫ్రెష్ అవ్వాలి. మీ రూమ్ లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, బట్ కొంచెం రిఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాను. బండి ఎక్కింది, తిప్పింది, దీని కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. అరే మామా, చెప్పరా. ఖతర్నాక్ ఫిగర్ రా. 3 బిర్యానీ ప్యాకెట్లు, డజన్ ఆ ప్యాకెట్లు. నీకు ఒక్కడికైనా మాకేమన్నా ఉందా? అరే అందరికి రా, డజన్ అంటే నేను ఒక్కడిని పడతానా? సరే మామా, సరే. ఇరగొట్టాలరా మామ. ఈ రోజు ఎన్ని రోజులు పస్తులున్నాం రా. అవునరా, ఈ రోజు మనకు సంక్రాంతి పండగే పండగ. వీళ్ళేనా మీ ఫ్రెండ్స్? ఒరే మామ, ఏమైందిరా? ఓనర్ గారు చూసారా బాబు? చూస్తే చూడండి, మహా అయితే రెంట్ పెంచుతాడు. ఆడి కూతురేది చూడలేదుగా. ఓనర్ గారు చూసిందంటే కూతురు చూడలేదంటావు?